స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగింపు సమంజసం కాదని ప్రభుత్వ పునరాలోచన చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ డిమాండ్ చేసింది. కొంగన్కలాలోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ముఖ్యంగా తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం గావించి ఆంధ్రప్రదేశ్ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన అమరజీవి పొట్టి శ్రీరాములు అన్నారు. పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో రాష్ట్రానికో చెందిన వ్యక్తి కాదు, దేశం గర్వించదగ్గ నాయకుడు, భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అర్జుడయ్యాని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు మెమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మరి చింతల రవికుమార్ గారి ఆధ్వర్యంలో మరి అందరం కలిసి ఈ రోజున రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి నేను కూడా రంగారెడ్డి జిల్లా కాబట్టి రంగారెడ్డి జిల్లా దాంట్లో పాల్గొనడం జరిగింది. మరి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మరి వారికి సభాముఖంగా ఇక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మరొకసారి పునరాలోచించి మరి పొట్టి శ్రీరాములు గారి పేరు అదే విధంగా ఉండే విధంగా చూడాలని చెప్పేసి మరి వారికి కూడా ఈ సభ ద్వారా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంతోమంది సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మనకు పెట్టొద్దనే ఉద్దేశం కాదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది, ఎన్నో ప్రాజెక్టులు తీసుకొస్తా ఉంది కొత్తది. మరి దేనికన్నా మరి మీరు మళ్ళీ పునరాలోచించి నిర్ణయం తీసుకొని సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు దానికి పెడితే బాగుంటుంది. పొట్టి శ్రీరాములు గారి పేరు గడిచిన 35 సంవత్సరాల కింద పెట్టినటువంటి పేరు ఇది. మరి ఎంతో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని పెట్టడం జరిగింది. మరి తొందరపాటు నిర్ణయం తీసుకొని మరి ముఖ్యమంత్రి గారికి వాళ్ళ క్యాబినెట్ సహచరులకు అదేవిధంగా శాసనసభ్యులు అందరూ కూడా ఈ ద్వారా మనవి చేస్తూ ఉన్నాను. మరోసారి ఆలోచించి ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. అన్ని జిల్లాల్లో ఈరోజు దాదాపుగా 7-8 జిల్లాల్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర వందల మంది వచ్చి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని నడుపుతున్నారు.